బ్రహ్మచారి గారు जोहार एवी वर्मा जोहार जोहार एवी वर्मा जोहार एवी वर्मा जोहार एवी वर्मा जोहार जब बोलना कहते हैं बोलो ना हां मास्क लगे सर इधर सर जरूर రండి हां सर पकड़ रहे हो ఫోటో కనిపిస్తుందా? కనీసం మాట్లాడతారా అక్కడ కూర్చోండి తెనాలి కొల్లూరు బాపట్ల ఏరియాలలో చాలా అనుభవాలు ఉన్నాయి. నమ్మకాలైన ఇది ఉంది. మా పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్మ గారు అని చెప్పేసి పిలవటానికి బాగా అలవాటు పడ్డారు, కానీ పూర్తి పేరు అనేది చాలామంది తెలియదు. అమినిగడ్డ వీరవర్మ, ఆయన పూర్తి పేరు అమినిగడ్డ వీరవర్మ అనేటటువంటిది ఎవరికి తెలియదు, కానీ ఏవి వర్మ అంతకన్నా ముఖ్యంగా వర్మ గారు అనేటటువంటిది బాగా సన్నిహితంగా పిలుచుకునేవారు. నేను నల్గొండ జిల్లాలో తెలంగాణలో నల్లగొండలో పనిచేస్తున్నప్పుడు 1983 నుంచి మన వర్మ గారు నాకు బాగా పరిచయం. ఎంతలో పరిచయం అంటే ఆయన రాసినటువంటి కరపత్రాలు నల్లగొండలో కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఎవరు రాసిన కరపత్రాలు? వర్మ గారు రాసినటువంటి కరపత్రాలు మేము నల్లగొండలో కూడా యూనియన్ మీటింగుల్లో ప్రస్తావనకి తీసుకొచ్చేవాళ్ళం. నా కోరిక ఎలా ఉండేదంటే వర్మ గారి పందాలో వర్మ గారు రాసినట్టుగా అదే బాణీలో నేను కూడా కరపత్రాలు రాయాలి అని చెప్పేసి మేము ఉత్సాహపడుతూ ఉండేవాడిని. అంటే యూనియన్లోనే పనిచేసేవాళ్ళం కాబట్టి, యూనియన్కి అంకితం అయ్యాం కాబట్టి, పోస్టల్ యూనియన్కి అంకితం అయ్యాం కాబట్టి మేము ఆ యూనియన్ కార్యక్రమాల్లో మేము వర్మ గారిని తలుచుకుంటూ ఉండేవాళ్ళం. అయితే నల్లగొండలో నేను పనిచేసేటప్పుడు పొట్టి పోలేశ్వరరావు గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాగార్జున సాగర్లో పనిచేసేవాడు. నేను నల్లగొండలో పనిచేసేవాడిని. నాగార్జున సాగర్లో బోర్డర్ కాబట్టి వీపీ సౌత్ అనేవాళ్ళు. వీపీ సౌత్ నుంచి మన పొట్టి పోలేశ్వరరావు గారిని కూడా మా యూనియన్ మీటింగ్లకి ఆహ్వానించేవాళ్ళం. అయితే మాకు అలా సంబంధాలు ఉండేవి. ఇదంతా కూడా కాకుండా నేను వర్మ గారు కలిసి రాష్ట్ర సంఘాల మీటింగుల్లో, అంటే రాష్ట్ర యూనియన్ కాన్ఫరెన్స్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఎక్కువసేపు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే నాకు ముఖ్యంగా వర్మ గారు అంటే ఒక రకమైనటువంటి దృఢమైన అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఆయన డెడికేటెడ్. వర్మ గారు అంటే యూనియన్ అంటే వర్మ గారు. ఆయన ఎప్పుడూ కూడా ఆఫీసర్స్తో కానివ్వండి, లేకపోతే ఈ ఇతరత్ర సంఘాలతో కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా రాజీ పడేవాడు కానే కాదు. ఆయన తలుచుకున్నది, ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తూ ఉండేవాడు, గట్టిగా చెబుతూ ఉండేవాడు, గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. అది నాకు బాగా నచ్చిందనమాట. అయితే ఆయన వయసు ఎంత, నా వయసు ఆయన వయసు పెద్ద తేడా లేదు. నాకు ఆయనకి మధ్యలో ఒక 5-6 నెలలు గ్యాప్ ఉంటుంది అనుకుంటాను. అయితే ఆయన కాలం చేశాడని చెప్పి తెలియగానే నేను చాలా చాలా బాధపడ్డాను. అయితే నా యొక్క అనారోగ్య పరిస్థితుల వల్ల తిరుపతిలో ఆయన నేను
మా పార్థివ శరీరాన్ని నేను చూడలేకపోయాను. అయితే నాకు ఒక కోరిక ఉండేది. నా నా మిత్రుడు యూనియన్ కార్మికుడు నిమ్మగడ్డ నాగేశ్వరరావు గుంటూరు, ఆయనకి ఫోన్ చేసి నేను ఆయనకి చెప్పాను. ఫస్ట్ చెప్పింది నేనే. మన వర్మ గారు మన మధ్యలో లేడు కాబట్టి వర్మ గారి గురించి మనం ఒక సంస్మరణ సభ పెట్టాలి అని చెప్పేసి నేను ఆయన కోరటం జరిగింది. తెనాల నుంచి ఆయనకి ఫోన్ చేసి ఆయన ఖచ్చితంగా వర్మ గారి విషయంలో నేను కూడా సంస్మరణ సభ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఎందుకంటే మేమందరం యూనియన్లో కలిసి తిరిగిన వాళ్ళం, కలిసి పోరాడిన వాళ్ళము, కలిసి పోట్లాడుకున్న వాళ్ళము. ఈ రకంగా మేము మా యొక్క ప్రవర్తన ఆ రకంగా ఉండేది. అయితే వర్మ గారికి నాకు ఒక భేదాభిప్రాయం ఏంటంటే, నేను పూర్తి ఆస్తికుడిని, వర్మ గారు పూర్తి నాస్తికుడు. పూర్తి నాస్తికుడు అంటే ఎంత నాస్తికుడు అంటే, చాలామంది నాయకుల ఇళ్లల్లో కూడా హేతువాదుల్లో కూడా దేవుడి మీద నమ్మకం లేనటువంటి నాయకుల ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని ఫోటోలు ఉండేవి. అయితే వర్మ గారుగా అది కూడా అలవాటు చేసేవాడు కాదు. ఇంట్లో కమ్యూనిస్టే, బయట కమ్యూనిస్టే, ఇంట్లో నాస్తికుడే, బయట నాస్తికుడే. ఆయన పంద పూర్తిగా నచ్చిందనమాట. ఆయన ఎలాంటి వాడంటే ఆఫీసర్స్ మా ఎన్నడూ రాజీ పడల, పోరాటాలకి సిద్ధంగా ఉండేవాడు. ఎప్పుడైనా కానివ్వండి పోరాటాలకు సిద్ధంగా ఉండేవాడు. ఆయన కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తి కాబట్టి ఆల్ ఇండియా యూనియన్లో ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన బాపట్ల, కొల్లూరు, తెనాలి ఈ ఏరియాకి మాత్రమే పరిమితం కాదు. ఏవి వర్మ గారు అంటే యూనియన్ లీడర్, ఈజ్ ఏ లీడర్, యూనియన్ లీడర్. యూనియన్ లీడర్గా ఆయన ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన భావజాలాలతో ఆయనకి సరిసాటి అయినటువంటి ఆల్ ఇండియా లీడర్ ఒక ఆయన ఉండేవాడు. ఆల్ ఇండియా లీడర్ ఆయన పేరు కామ్రేడ్ కె ఆదినారాయణ. కామ్రేడ్ కె ఆదినారాయణ ఆయన తెలుగువాడు. అలాంటి తెలుగువాడు ఆల్ ఇండియాలో లీడర్షిప్ సాధించి ఆయన కూడా అంతే. యూనియన్లో పనిచేస్తున్నామనంటే రాత్రి మొగుళ్ళు పనిచేసేవాడు, ఆల్ ఇండియాలో లీడర్షిప్ సాధించేవాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే చాలా నిరాడంబరమైన వ్యక్తి ఆదినారాయణ గారు. ఆయన మాకు నల్గొండ కానివ్వండి, ఇటు వేరు ప్రాంతాల్లో కానివ్వండి, ఆయన యూనియన్ మీటింగ్లో ఆదినారాయణ గారు గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన మీటింగులకు వస్తే హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే బల్లల మీదే పడుకునేవాడు. అందరిలాగా ఆయన లాడ్జీలకు వెళ్ళటము, లాడ్జీలో రూముల్లో నివాసం ఉండటం అదంతా చేసేవాడు. అలాంటి నాయకుడు మెచ్చినటువంటి ఏవి వర్మ, అలాంటి ఆల్ ఇండియా నాయకుడు ఆదినారాయణ గారు మెచ్చుకున్నటువంటి ఏవి వర్మ, ఆయన అవినగడ్డ వీరవర్మ. ఆయన ఆదినారాయణ గారి మనసు చూరగొన్నాడు. ఆదినారాయణ గారు ఆంధ్ర వచ్చినప్పుడల్లా వర్మ గారిని గుర్తు చేస్తూ ఉండేవాడు. ఏడు మన వర్మ, ఎక్కడున్నాడు వర్మ అని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ ఉండేవాడు. ఆయన వర్మ గారంటే, మన ఆదినారాయణ గారంటే వర్మ గారికి కూడా మహా ఇష్టం. ఎందుకంటే ఇద్దరు కమ్యూనిస్టు భావజాలంతో సంఘాలను నడుపుతున్నారు, కార్మిక సంఘాలని భుజాన్ని వేసుకుంటున్నారు. అలాంటి మన వ్యక్తి ఆదినారాయణ గారికి గుంటూరులో ఆదినారాయణ ట్రస్ట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఆయన నిర్విఘ్నంగా జరిపేవాడు. మన ఏవి వర్మ గారు ఆదినారాయణ గారి యొక్క ట్రస్ట్లో ఆయన ప్రముఖ పాత్ర వహించి ఆయన గురించి పూర్తి వివరంగా చెప్పేవాడు ఆయన. అలాంటి మీటింగులకి మేము తెనాల నుంచి కూడా గుంటూరు వెళ్ళి వర్మ గారు మాట్లాడేటటువంటి పదజాలాన్ని, ఆయన స్పీచ్ని మేము
ఆరాటపడి వింటూ ఉండేవాళ్ళం. అయితే ఇదే సందర్భంలో ఇంకోటి కూడా నాకు గుర్తొస్తూ ఉంది ఏంటంటే, నేను ఒకసారి నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక కరపత్రం రాశా. ఏది యూనియన్ కార్యకలాపాల్లో ఆఫీసర్స్ చేస్తున్నటువంటి పెత్తనము, వాళ్ళ దాష్టికము, వాళ్ళ యొక్క అహంభావము, వాళ్ళ అహంకారం గురించి, అధికారుల యొక్క అహంకారం గురించి నేను ఒక కరపత్రం రాశాను. ఆ రోజుల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, సంఘం తరపున వేసిన కరపత్రాలన్నిటిని కూడా అన్ని జిల్లాలకు పంపించేవాళ్ళం. అట్లాగే గుంటూరు జిల్లాకు కూడా పంపించేవాళ్ళం. గుంటూరు జిల్లాలో సంబంధించినటువంటి ఏవి వరం గారికి కూడా నేను ప్రత్యేకంగా కరపత్రాలు పంపించాను. ఆయన కరపత్రం చదివి ఆయన నాకు ఫోన్ చేసి, ఈ పదజాలం చాలా బాగుంది, పాలసీ బాగుంది, మీ విధానం బాగుందని చెప్పేసి ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. మేము వయసులో ఒకడు సమకాలీనం అయినా కూడా కార్మిక సంఘాల్లో ఆయనకున్నటువంటి పలుకుబడికి మేము వెనకబడిపోయి ఉన్నాం. అయితే మాకు కోరిక ఏంటంటే, వరమ్మ గారి లాగానే మంచి పేరు తెచ్చుకోవాలి, వరమ్మ గారి లాగానే గంభీరంగా భీకరంగా సంఘంలో పనిచేయాలని చెప్పేసి మేము ఆ రోజున ఆశపడేవాళ్ళం, కోరుకునేవాళ్ళం, పక్క వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఇది ఇలా ఉండగా మేము తెనాల్లో నేను రిటైర్ అయిన తర్వాత కూడా తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో వరమ్మ గారు మాకు సలహా ఇచ్చాడు. ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టండి, సోషల్ యాక్టివిటీస్, తర్వాత యూనియన్ యాక్టివిటీస్, లేకపోతే వర్తమాన కాలంలో గత నాయకుల యొక్క సంస్మరణ, వీటన్నిటి గురించి నెలకొక మీటింగ్ పెట్టండి అని చెప్పి వరమ్మ గారు సూచించాడు. ఆ రకంగా తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ఒక మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్కి ఆయన గుంటూరు నుంచి వరమ్మ గారు తెనాలి వచ్చి మేమందరూ మాట్లాడిన తర్వాత ఆయన కంక్లూషన్ ఇచ్చేవాడు. ఆ రకమైనటువంటి గౌరవం తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో మేము ఆయనకి ఇస్తున్నటువంటి ఆప్యాయత అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇదంతా ఒక ఎత్తు అయితే, వరమ్మ గారు పెద్ద కళాకారుడు. మాకు అదొక అదృష్టం. మేము సంఘంలో పనిచేసేవాళ్ళం, కలిసి పనిచేసేవాళ్ళం. అయితే వరమ్మ గారు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన కళాకారుడు కూడా. మేము కూడా కళల యందు ఆసక్తి కలవాళ్ళం కాబట్టి మేము వరమ్మ గారిని కూడా మేము అట్రాక్ట్ కావటానికి, ఆయన మమ్మల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఆయన కళాకారుడు, మేము కళాకారులము. ఆ రంగంలో కలిసిమెలిసి పనిచేసేటానికి మేము ఇష్టపడేవాళ్ళం. అయితే మేము ఒక 15 సంవత్సరాల క్రితం పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అనేది ఒకటి దాన్ని స్థాపించి, మన పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా నాటకాలు 7 నాటకాలు 7 రోజులు ప్రదర్శించేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో 7 నాటకాలు 7 రోజులు ప్రదర్శన చేసేవాళ్ళం. ఆయన వరమ్మ గారు కూడా రిటైర్ అయ్యాడు, మేము రిటైర్ అయ్యాము. మా ప్రదర్శనలకి ఆయన గుంటూరు నుంచి వరమ్మ గారు ఆప్యాయతతో, మేము నిర్వహిస్తున్నాంగా, ఆయన స్వయంగా కళాకారుడు కదా, మేము నిర్వహిస్తున్నటువంటి కళాకారుల యొక్క ప్రదర్శనలో ఆయన తిలకించాలని చెప్పేసి, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా పట్టుదలగా మా నాటకాలు చూడాలని చెప్పేసి గుంటూరు నుంచి వచ్చి ఆ నాటకాలను తిలకించి అప్పుడు చివరిలో చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు, గుంటూరు వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాంటి సాన్నిహిత సంబంధాలతో మేము వర్తమాన కాలంలో మేము చాలా శ్రద్ధగా, రిటైర్ అయిన తర్వాత కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. వరమ్మ గారు కూడా ఏంటంటే, ఇందాక నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చినట్టుగానే, నేను పూర్తి ఆస్తికుడిని, ఆయన నాస్తికుడు. దేవుడు ఉంటాడు అని చెప్పేసి నేను అనేవాడిని, దేవుడు లేడు అని చెప్పేసి ఆయన అనేవాడు. అక్కడ మా ఇద్దరికి సత్సంబాల్లో మాకు సంవాదన, దాన్ని సమాధానం అంటాం మనం,
సంవాదం జరుగుతూ ఉండేది. అంటే పోట్లాటగా కాకుండా నా అభిప్రాయాన్ని ఆయనకి చెప్పేవాడిని, ఆయన అభిప్రాయాలు నాకు చెప్పేవాడిని. పొన్నులే కాంతారావు, నీ దారి నీది, నా దారి నాది, అయితే సంఘంలో మాత్రం మన ఇద్దరం ఒకటే అని చెప్పేసి ఆయన మాకు ఈ వాదనంతా విన్న తర్వాత ఆయన కంక్లూషన్ ఇచ్చేవాడు. మాకు అది నచ్చేది. ఆయన ఎంత వాదించుకున్నా ఎంత చేసినా ఆయన మనసులో పెట్టుకునేవాడు కాదు. ఏమైనా ఆయన చివరి కోరిక ఏంటంటే యూనియన్లు బాగుండాలి, యూనియన్ సభ్యులకి చేతనైనంత వరకు సహాయం చేయాలా, మంచి కానీ చెడు కానివ్వండి, తన సొంత ఆరోగ్యాన్ని లెక్క చేయాల, సొంత సంపాదనని పట్టించుకోవాలా. ప్రతి సమస్యకి ఆయన పరిగెత్తుతూ ఉండేవాడు. ప్రతి సమస్యలు ఎడల సాల్వ్ చేయటానికి ఆయన నిర్విరామం కృషి చేసేవాడు. ఆయన ఇక్కడ తెనాలిలో ఉన్నటువంటి యూనియన్స్లో ఆయన ప్రధాన పాత్ర వహించాడు. మా దగ్గర 2 యూనియన్స్ ఉండేవి. ఉన్నటువంటి 2 యూనియన్స్లో ఒక యూనియన్ ఐఎన్టీసీ యూనియన్, అది కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ. మేము వరం గారు ఉన్నటువంటి యూనియన్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, అది మేము ఉన్నది. అంటే మేము దేనికి అఫిలియేషన్ లేకపోయినా కమ్యూనిస్టు భావజాలం మా మీద ఉండి కమ్యూనిస్టు భావజాలంతో కార్యక్రమాలు చేసేటటువంటి కామ్రేడ్ ఆదినారాయణ గారిని అనుసరిస్తూ, కామ్రేడ్ ఆదినారాయణ గారి మాటలో మేము నడుస్తూ, కామ్రేడ్ ఆదినారాయణ గారు ఇచ్చినటువంటి పోరాట కార్యక్రమాల పిలుపుని ఏది కూడా మిస్ చేయకుండా మేము పాల్గొంటూ ఉండేవాళ్ళం. ఆ దశలో కూడా మేము దేవి వర్మ గారు మేము కలుసుకునేవాళ్ళము. ఆల్ ఇండియా సంఘం యొక్క సంగతులు కూడా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన నాకు అది ఒకటే తేడా, ఆయన నాస్తికుడు, నేను ఆస్తికుడు. మిగతా విషయాలన్నీ కూడా మేము ఏకాభిప్రాయంతో ఉండేవాళ్ళం. నేను 1983 సంవత్సరంలో నల్గొండ జిల్లా నుంచి తెనాలి వచ్చి బాపట్ల పోస్ట్ ఆఫీస్లో నాకు పోస్టింగ్ ఇస్తే బాపట్ల పోస్ట్ ఆఫీస్లో నేను పనిచేయటం జరిగింది. అప్పుడు వర్మ గారు చందోలు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకున్నటువంటి ఉత్సాహం వల్ల ప్రతిరోజు బాపట్ల వచ్చేవాడు. చందోలు నుంచి ప్రతిరోజు బాపట్ల వచ్చి యూనియన్ సభ్యుల్ని కలుసుకుని మంచి చెడు మాట్లాడుకుని మా యూనియన్ పాలసీ ఎంత కూడా మాట్లాడుకుని ఏదన్నా ఉంటే నిర్మమాటంగా అధికారులని ఎదిరించాలి. మా లక్ష్యం ఏంటంటే అధికారుల యొక్క అట్టహాసాన్ని కానీ అధికారుల యొక్క జులువును కానీ మేము ఎన్నడూ కూడా సహించేవాళ్ళం కాదు. అయితే ఆ సందర్భంలో ఆయన కొన్ని నాటకాలు కూడా రాశాడు. వరం గారు రాసినటువంటి నాటకాలు కూడా నాకు గుర్తున్నాయి. భూ పోరాటం ఒకటి, తర్వాత పెత్తందారి వ్యవస్థ, ఇలాంటి నాటకాలు రాసి ఆయన పాల్గొని ఆయన ప్రదర్శించి సంఘ సభ్యుల యొక్క ఆదరణను పొందాడు. అలాంటి మహాపోరాట యూదుడు, నా దృష్టిలో ఆయన మహాపోరాట యూదుడు. అలాంటి వ్యక్తి అనారోగ్యం చేత గుండె సంబంధించినటువంటి అనారోగ్య విషయాల్లో ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆయన అనారోగ్యం కారణాల తర్వాత కూడా ఆయన గుంటూరులో మీటింగ్ ఉందంటే గుంటూరు మీటింగ్కి వచ్చేవాడు. మేమందరం పెన్షనర్స్ అసోసియేషన్లో కూడా సభ్యులు. మేము రిటైర్ అయిపోయాను, పెన్షనర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరులో నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు తదితర కార్మికులందరూ కలిసి గుంటూరులో పెన్షనర్స్ అసోసియేషన్ అత్యంత పగడ్బందీగా జరుగుతున్నట్టు సందర్భంలో ప్రతి కార్యక్రమానికి ప్రతి పెన్షనర్స్ మీటింగ్కి ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన వచ్చి పాల్గొనేవాడు. ఆయన పాల్గొంటే ఎట్లా పాల్గొంటాడంటే ప్రతివాడు మాట్లాడినటువంటి ఉపన్యాసంలో
సారాంశాన్ని గ్రహించాలన్నటువంటి ఆదుర్తో ఆయన ఉండేవాడు. నేను ఒక్కోసారి ఆయన్ని గురించి నేను గమనించేవాడిని. ఎవరైనా మాట్లాడుతుంటే కొంతమంది సైడ్ మీటింగ్స్, లేదా సైడ్ టాకింగ్స్ అట్లా ఉండేవి. వరం గారు అట్లా కాదు. ఎవరైనా సరే నాయకులు వచ్చినప్పుడు, తోటి వారు మాట్లాడినప్పుడు ఆయన ఆ భావజాలాన్ని ఖచ్చితంగా శ్రద్ధగా గమనించి తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాతో కూడా ఆయన సంభాషించేవాడు. ఏంటంటే పలానా వ్యక్తి మాట్లాడిన దాంట్లో పస లేదనో, లేకపోతే పలానా వ్యక్తి మాట్లాడిన దాంట్లో పస ఉందనో, తర్వాత మన భావజాలానికి ఆయన అనుకూలంగా ఉన్నాడనో, ఈ రకంగా ఆయన ప్రతి సందర్భంలో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉండేవి మాకు. అలాంటి వ్యక్తి తిరుపతిలో కాలం చేశాడు అనగానే చాలా బాధపడ్డాము. ఎంత బాధపడ్డామంటే ప్రతి పోరాటాల్లో ఉన్నటువంటి వ్యక్తి లేని లోటు ఎట్లా తీరుతుంది, దీని గురించి జనానికి చెప్పాలా అనేటటువంటి దాంతో మేము బాధపడ్డాము. అయితే ఆ సందర్భంలో తిరుపతి నా అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయాను. కానీ పెన్షనర్స్ అసోసియేషన్ నడుపుతున్నటువంటి నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారికి నేను ఫోన్ చేసి మన వర్మ కాలం చేశాడు కాబట్టి మన వర్మ గురించి మనం ఒక సంస్మరణ చెప్పి ఆయన చేసినటువంటి కృషి, సంఘానికి చేసినటువంటి పడరాని పాటలు వీటన్నిటిని గురించి కూడా మనం ఒకసారి సంస్కరించుకుందాము, మనం ఒకసారి తలుచుకుందాము, మనం ఒకసారి మననం చేసుకుందాము. ఆ మీటింగ్ ఒకటి మీరు ఏర్పాటు చేయండి అంటే నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు మొన్ననే. దానికి నేను ఎంత ప్రయత్నం చేసినా నేను నా అనారోగ్య కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. చాలా చింతించాను. అయితే దానివల్ల మేము బాధపడ్డాము. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది. నలుగురం కలిసి వాని శిష్యుడే పిఎస్ఆర్ బ్రహ్మచారి గారు అనే వ్యక్తి వరం గారి శిష్యుడే, నాటకాల్లో ఆయన శిష్యుడే, తర్వాత యూనియన్ కార్యక్రమాల్లో ఆయన వరం గారి శిష్యుడే పిఎస్ఆర్ బ్రహ్మచారి గారు. ఆ రకంగా ఆయన ఒకడు. తర్వాత మన పోతురాజు గారు రాష్ట్ర సంఘంలో ఆయన కోశాధికారిగా పనిచేస్తున్నాడు. ఈ వరం గారి కార్యక్రమాల్లో మేము కాస్త ఆషామాషిగా కూడా మాట్లాడుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి, పోతురాజు గారు ఆయన మాకన్నా యువకుడు, ఉత్సాహంతో ఉండేవాడు కాబట్టి ఆయన కూడా పోరాట కార్యక్రమాల్లో ఉంటూ మననం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఈ రోజున మాకు ఒక అవకాశం లభించింది. ఎలా మన ఏవి వర్మ గారి యొక్క పటాన్ని మనం దగ్గర పెట్టుకుని ఆయన సమక్షంలో ఒక పూలదండని అలంకరించి ఆయనకి జోహార్లు అర్పించాలి, ఏవి వర్మ గారికి జోహార్లు అర్పించాలి అని చెప్పేసి మాకు ఒక తలంపు వచ్చింది. ఆ అవకాశం ఇవాళ నెరవేరింది. పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో ఆయన పటాన్ని పెట్టి, వరం గారి పటాన్ని పెట్టి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. ఆయనకి జోహార్లు అర్పించడంలో మాకు ఉన్నటువంటి బాధని అన్నీ కూడా గుర్తు చేసుకుని ఆయనని ఇక ముందు కూడా ఆయన్ని ఏదన్నా కార్యక్రమాల్లో కానివ్వండి ఆయన పోకడని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అనుసరిస్తామని చెప్పేసి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను, మనస్ఫూర్తిగా నివేదిస్తున్నాను.